హాయ్ అందరికీ నమస్కారం. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే, మీరు మీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? లేకపోతే కంటిన్యూస్ గా మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఈ ఒక్క విషయం కొంచెం కామెంట్ చేయండి. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే, బేసికల్ గా చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా వర్రీ అవుతూ ఉంటారు. ఉదాహరణకి, వాళ్ళు అభిమానించే క్రికెటర్ సెంచరీ కొట్టలేదు అనుకోండి, ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంకో ఉదాహరణ చెప్పిన, వాళ్ళు అభిమానించిన హీరో సినిమా హిట్ అవ్వలేదు అనుకోండి, ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన, వాళ్ళు అభిమానించిన రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవలేదనుకోండి, ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే, మీరు వాళ్ళందరి గురించి బాధపడుతున్నారు, కానీ మీ గురించి బాధపడేది ఎవరు పడరు. మహా అయితే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే బాధపడతారు, అది కూడా అమ్మా నాన్న మాత్రమే. కాబట్టి మన గురించి మనం బాధపడాల్సిన సమయం వచ్చింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చింది. ఒకవేళ లేదు బాబు, నా గురించి నేను ప్రాపర్ గా ఆలోచిస్తాను అనుకుంటే మాత్రం ఈ వీడియో వాళ్ళ కోసం కాదు. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, మన గురించి మనం ఆలోచించుకునే కొన్ని విషయాలు చెప్తాను. వీటిని మీరు గనక ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచంలో మీ అంత ఆనందంగా ఎవ్వరు ఉండరు. ఇవి కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తే మీరు బాధపడినంతగా ఇంకెవరూ బాధపడరు. కాబట్టి కొన్ని పాయింట్లు చెప్తాను, వాటిని ప్రాపర్ గా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మనం ఏంటి, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాము. వాటిలో మనకి ఏదైతే కనిపిస్తుందో వాటికి ప్రాపర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాము. నిజం చెప్పాలంటే, ఆ ఫోన్ లో కనిపించే వాటికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ అదేదో మీరే అక్కడ ఉన్నట్లు, అవేదో మీకే జరిగినట్లు మీరు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆపేయాలి. సో మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలవాట్లని మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే ఉదయాన్నే లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడటం కన్నా ఒక మంచి పుస్తకంలోని 2 పేజీలు చదివేసి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి మన పనిని స్టార్ట్ చేయడం బెటర్. సో అలా చేయటం వల్ల మెంటల్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్ అంటే మీ పట్ల మీరు చాలా నిజాయితీగా ఉండాలి. అలా ఉండటం వల్ల ఆటోమేటిక్ గా ఆ నిజాయితీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ అలాగే జెన్యూన్ గా మన పక్కన ఎవరైనా లేరనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళతో మనం ట్రావెల్ చేయడానికి కొంచెం చిరాకు పడతాము. కాబట్టి ఫస్ట్ వాడిని ఎవరినో మార్చడం కన్నా మీరు జెన్యూన్ గా ఉండండి. మీ పట్ల మీరు చాలా నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉండటం అంటే ఏంటి అని అనుకోవచ్చు మీరు. నిజాయితీగా ఉండడం అంటే మనం ఏం తింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే, మనం అవతల వాడిలో తప్పు మనం ఎంత ఫాస్ట్ గా కనిపెడతామో, మనలో మనకి తెలియకుండా మనం చేసే పనులు కూడా, అంటే తప్పుడు పనులు కూడా మనం అలాగే పసిగట్టి మనకి మనం బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి జెన్యూన్ రిలేషన్షిప్స్. మనతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, మరి కొంతమంది మన ప్రాణ స్నేహితులు అవుతారు. నిజం చెప్పాలంటే, వాళ్ళ రిలేషన్ మనతో చాలా జెన్యూన్ గా ఉందా లేదా అనేది మీరు కొంచెం పరీక్షించాలి. ఎందుకంటే అవసరాలు కొద్ది ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా ముఖ్యంగా నిన్ను వాడుకుని వదిలేద్దాం చెప్పేసి చాలా మంది నీతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను పసిగట్టి నీతో ఎవరు జెన్యూన్ గా ఉంటున్నారు, నిజం చెప్పాలంటే నిన్ను నీకన్నా ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలి. అది ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఏంటి అనుకోవచ్చు, బట్ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్ గా ఉండటం వల్ల మన సమస్యలు వాళ్ళకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు కూడా మనకి ప్రాపర్ గా హెల్ప్ చేస్తారు. అలా కాకుండా మనకు వచ్చిన సమస్యని బయట వాడికి చెప్పుకోవటం వల్ల వాడు ఆ సమస్యను తీసుకెళ్లి ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. సో దాని వల్ల మీరు అందరి ముందు చులకనైపోతారు. కాబట్టి మంచి రిలేషన్ అనేది చాలా అవసరం. సో జెన్యూన్ రిలేషన్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ జరగాలంటే సోషల్ మీడియాలో చాలా లిమిట్ గా ఉండండి. అంతేకాకుండా మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళు మీకు ప్రాపర్ గా యూజ్ అయ్యేలా ఉండాలి, అంతేగాని మిమ్మల్ని చెడగొట్టేలా ఉండకూడదు. కాబట్టి మీకు ఎవరైతే యూజ్ అవుతారో సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అవ్వండి. ఇంకా ముఖ్యంగా మీరు ఎక్కడైతే మీ జీవిత లక్ష్యానికి దూరం అయిపోతున్నప్పుడు, మీరు మీ లక్ష్యానికి దగ్గర అవడానికి ఎవరైతే మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళనే ఫాలో చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే, మీరు ఎక్కడైనా మీ జీవిత లక్ష్యానికి కొంచెం దూరం అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. అలా చేయటం వల్ల మీ లక్ష్యానికి మీరు చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి ఒక ముక్కలో చెప్పొచ్చేది ఏంటంటే, మీ పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మన గురించి మనం తప్ప ఇంకెవడో ఆలోచించడు. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకుందాం, మన జీవితాన్ని కొంచెం బాగు చేసుకుందాం, జీవితంలో హ్యాపీగా ఉందాం. ఎటువంటి చిక్కులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా. ఒకవేళ సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేంత మెంటల్ స్ట్రెంగ్త్ ని మనం పెంచుకుందాం. అదండి సంగతి. ఈ వీడియో మీకు ప్రాపర్ గా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదు అనుకున్నా కూడా కామెంట్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఏమైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.